వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చాలా మంది జీవితంలో ఒక దశ దాటాక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ విశ్రాంతి మాట ఎత్తకుండా ఇప్పుడే తన కలల ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు చెమటోడ్చి కష్టపడుతున్నాడు ఒక యువకుడు. పగలు రైల్వే గూడ్స్ యార్డ్లో కూలి, రాత్రి జిమ్లో పోరాట యోధుడు. ఇది సినిమా కథ కాదు. ఇది మహారాష్ట్ర అమరావతిలో బతికే ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం. అతని పేరు రోషన్ భజంకర్. మహారాష్ట్ర అమరావతి రైల్వే గూడ్స్ యార్డ్. ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించడమే కాదు, 10 గంటల నుంచి సాయంత్రం పొద్దు పొడిచే వరకు నిప్పులా మండిపోతాడు. అలాంటి ఎర్రటి మండుటెండలో ప్రతిరోజు దాదాపు 700 వరకు సిమెంట్, ధాన్యం, ఎరువుల బస్తాలు ఎత్తేది ఒక్క మనిషి కాదు, ఒక కుటుంబం బాధ్యత, ఒక కల బరువు కూడా. రోషన్ భజంకర్ రోజుకు 10 నుంచి 12 గంటలు చెమటతోనే జీవితం కొనసాగిస్తున్నాడు. ఇంత కష్టపడుతున్నా నెలకు వచ్చే జీతం 20,000 రూపాయల లోపే. ఈ డబ్బుతో ఇంటి ఖర్చులు, కుటుంబ పోషణ, అంతేకాదు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కావాలనే ఒక పెద్ద కలకు ఇంధనం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పని అయిపోయింది అంటే రోషన్ కు విశ్రాంతి కాదు, అదే అతని రెండో షిఫ్ట్ మొదలు. రైల్వే యార్డు నుంచి నేరుగా జిమ్ కు. లగ్జరీ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, ఉన్నది ఒక్కటే, 100ల కొద్దీ బస్తాలు ఎత్తిన చేతులు, ఎప్పటికీ వదలని దృఢ సంకల్పం. ఖరీదైన సప్లిమెంట్లు లేవు, స్టెరాయిడ్స్ లేవు, సత్వర మార్గాలు అసలే లేవు. ఇంట్లో వండిన భోజనం, నిర్దిష్ట టైమింగ్, నిద్ర తక్కువ, కష్టం ఎక్కువ. శరీరాన్ని కాదు, ముందుగా మనసును ట్రైన్ చేసిన యువకుడు. అందుకే అలసట అతన్ని ఓడించలేకపోయింది. చాలా మందికి బాడీ బిల్డింగ్ అంటే ఫ్లెక్సింగ్, స్టేజ్ లైట్లు, ట్రోఫీలు. కానీ రోషన్కి ప్రతి కండరం వెనుక ఒక చెమట చుక్క ఉంది, ప్రతి వర్కౌట్ వెనుక ఒక త్యాగం ఉంది. ఇప్పుడు రోషన్ భజంకర్ ప్రాంతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్. అతని రీల్స్ కేవలం కండలు చూపించవు, పేదరికం ఓ అడ్డంకి కాదు అని చెబుతాయి. సమయం లేదని అనిపించడం ఒక నెపం మాత్రమే అంటూ వేల మందికి ప్రేరణగా మారాడు రోషన్. ఇక్కడ ఒక ప్రశ్న, రోజంతా బస్తాలు ఎత్తిన శరీరం రాత్రి మళ్లీ బరువులు ఎలా ఎత్తగలుగుతుంది? సమాధానం ఒకటే, శరీరం కాదు, మనసే ముందుకు నడిపిస్తుంది. రోషన్ను అదే ఛాంపియన్ గా తయారు చేస్తోంది. చాలా మంది వయసు వచ్చిందని ఆగిపోతారు, కానీ రోషన్ ఇప్పుడే మొదలు పెడుతున్నాడు. కూలీ నుంచి ఛాంపియన్ గా, చెమట నుంచి గెలుపుగా ఈ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రోషన్ భజంకర్ కథ ఒక వ్యక్తి కథ కాదు, ఇది కలలు కనడానికి పేదరికం అడ్డు కాదని చెప్పే కథ. శ్రమ ఉంటే, సంకల్పం ఉంటే విజయం తప్పదు అని నిరూపించే కథ. మండే ఎండలో పుట్టిన ఈ మజిల్ రేపు జాతీయ స్థాయిలో మెరిసే రోజు కల కాదు, కష్టంతో రాసుకున్న నిజం.